చదువుకునే రోజుల్లో మనం ఎటువంటి పనులు చేస్తే జీవితంలో అటువంటి పనులు చేయాల్సి వస్తుంది. నువ్వు ఎంత అల్లరి పనులు చేస్తే జీవితంలో అలాంటి పనులే చేయవలసి. మరి అభ్యాసం కోసం విద్య కదా! ఎటువంటి దాన్ని అభ్యాసం చేస్తే అదే చేయాల్సి వస్తుంది. చూడండి, ఈ పిల్లలు అల్లరి చేస్తూ తర్వాత జీవితంలో ఎలాంటి పనులు చేస్తున్నారో ఇక్కడ ఈయన చూడండి, చదువుతూ 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 చివరికి ఏం చేశాడు, మొత్తం ముక్కలు చేసి పడేశాడు. అదే ముక్కలు చేస్తూ కట్లెట్స్ వేసుకుంటూ జీవితంలో ఎలా ఉన్నాడు చూడండి. ఈ అబ్బాయి చూడండి, ఎంతో శుభ్రంగా, ఎంత అద్భుతంగా గీకడం మొదలుపెట్టాడో చూడండి. ఆ గీకడమే ఎలా మారిందో జీవితంలో చూస్తే నవ్వేస్తుంది కదా. ఎంత అద్భుతంగా కల్పిస్తున్నాడో, అది కూడా జీవితంలో ఒక భాగమే. మరి ఈయన బుద్ధిగా కూర్చొని చదువుదామనుకొని పొట్లాలుగా పేపర్లని చింపి పడేశాడు. అద్భుతంగా పొట్లాలు కట్టిస్తున్నాడు చూడండి. ఈ పిల్లోడు ఎంతో బుద్ధిగా బోర్డు మీద రాస్తూ చదువుదామనుకుంటున్నాడు. కానీ చదవలేక, ఓపిక లేక ఆయన ఎంత అద్భుతంగా బోర్డును క్లీన్ చేశాడు చూడండి. మరి జీవితంలో మేస్త్రి పని చేస్తూ అంత బాగా బోర్డులు పనిచేస్తున్నాడు. మరి ఇంకొక అతను చదువుతూ చదువుతూ ఈ చదువు వల్ల ఉపయోగం ఉందా అని బల్లగుద్ది వాదిస్తున్నాను చూడండి. జీవితంలో ఏ విధంగా బల్లగుద్ది వాదిస్తున్నాడో. మరి మనం బుద్ధిగా చదువుకుంటేనే మంచిగా ఎదుగుతాం.